హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ఎగ్జామినేషన్లో జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తుంటే జనరల్ సైన్స్ అనేటువంటి టాపిక్ నుంచి 6 to 8 మార్క్స్ అయితే వస్తున్నాయి. సో వీటికి సంబంధించి ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనరల్ సైన్స్లో భాగమైనటువంటి కెమిస్ట్రీ టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను. మీకు చాలా యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి, కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వారికి యూజ్ అవుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బంగారం రసాయనిక సంకేతం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో గోల్డ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి అడిగారండి. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏయు అనమాట. సో ఏయు అంటే బంగారానికి సంబంధించినటువంటి రసాయనిక సంకేతం ఇది. సో ఏజీ అంటేనేమో మనకి ఇక్కడ సిల్వర్ అని చెప్పేసి వస్తుందండి. సో మనకి సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తాగునీటిలో నైట్రేట్ అయాన్ ఎక్కువగా ఉంటే కలిగేటువంటి వ్యాధి ఏది అని చెప్పేసి మనకి ఇక్కడైతే అడిగారు. సో తాగునీరు ఉంటుంది కదా, సో ఆ తాగునీరులో కనుక ఇఫ్ ఇన్ కేస్ నైట్రేట్ అయాన్ ఎక్కువగా ఉంటే కలిగేటువంటి వ్యాధి ఏది అంటే మిథేమోగ్లోబినేమియా. ఓకే, మిథేమోగ్లోబినేమియా అనేటువంటి వ్యాధి కలుగుతుందండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్ ఇది, అండ్ ఎగ్జామినేషన్లో రావడానికి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో తాగునీటిలో నైట్రేట్ అయాన్ అనేటువంటి ఈ పర్టికులర్ కెమికల్ కనుక కలిస్తే మనకి వచ్చేటువంటి వ్యాధి ఏంటి అంటే మిథేమోగ్లోబినేమియా అనేటువంటి ఈ యొక్క వ్యాధి రావడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, 92 ఎలక్ట్రాన్లను కలిగిన అతి భారమైనటువంటి సహజ మూలకం ఏది అని చెప్పేసి అడిగారు. 92 ఎలక్ట్రాన్లను కలిగిన అతి భారమైనటువంటి సహజ మూలకం ఏది అంటే యురేనియం అండి. సో యురేనియానికి 92 ఎలక్ట్రాన్లు అయితే కలిగి ఉంటాయి. సో అతి భారమైనటువంటి సహజ మూలకం అని చెప్పేసి కూడా యురేనియాన్ని పిలుస్తారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, వెజిటబుల్ నూనెల నుంచి వనస్పతి డాల్డాని, సో మనం చాలా వంటల్లో వాడుతాం ఇది డాల్డాని, మన ఇంట్లో మన పేరెంట్స్ మన మదర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో డాల్డాని తయారు చేసేటువంటి పద్ధతిలో ఉపయోగించేటువంటి వాయువు ఏది అని చెప్పేసి అడిగారు. వెజిటబుల్ నూనెల నుంచి. ఓకే, సో వెజిటబుల్ నూనెల నుంచి వనస్పతి, సో డాల్డాని మన వాడుక భాషలో కావచ్చు, తెలుగులో వనస్పతి అని చెప్పేసి పిలుస్తారు. సో డాల్డాని తయారు చేసేటువంటి పద్ధతిలో ఉపయోగించేటువంటి వాయువు ఏది అంటే హైడ్రోజన్ యూజ్ చేస్తారండి. సో హైడ్రోజన్ వాయువుని ఇక్కడ వెజిటబుల్ నూనెల నుంచి వనస్పతి డాల్డాని తయారు చేసేటువంటి పద్ధతిలో హైడ్రోజన్ వాయువుని యూజ్ చేసి దీనికి సంబంధించి ఒక డాల్డాని తయారు చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏది అని చెప్పేసి అడిగారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి చాలా ఎగ్జామినేషన్స్లో రావడం జరిగింది. రైల్వే, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్లో వచ్చాయి. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి బ్యాటరీ అండి. సో బ్యాటరీలో బ్యాటరీని మనకి ఇక్కడ కెమికల్ని యూజ్ చేసి తయారు చేస్తారు. సో ఈ రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏది అంటే ఆప్షన్ 2 బ్యాటరీ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇలాగా కన్వర్షన్కి సంబంధించి మనకి ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉండేటువంటి క్వశ్చన్స్ అవి. లైక్ ఏసీని డీసీగా మార్చడాన్ని ఏమంటారు, అలాగే డీసీని ఏసీ పవర్గా మార్చడాన్ని ఏమంటారు అని చెప్పేసి అడగవచ్చు. అలాగే మనకి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడాన్ని మార్చేటువంటి ఆ పర్టికులర్ వాహకం ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతారు. సో మనకి యాక్చువల్గా మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎక్కడ మారుతుంది అంటే మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి డ్యామ్స్ దగ్గర సో వాటర్ని యూజ్ చేసి టర్బైన్ మీద వాటర్ వెళ్ళే విధంగా చేసినప్పుడు టర్బైన్ చాలా ఫాస్ట్గా తిరిగి మెకానికల్ ఎనర్జీ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో ఆ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు. సో అది దేనితో అంటే జనరేటర్ లేదా ఆల్టర్నేటర్ అని చెప్పేసి అంటారు. సో టర్బైన్కి అలాగే సో మనకి పవర్ అవుట్పుట్ బయటకు వచ్చేటప్పుడు మధ్యలో ఆల్టర్నేటర్ లేదా జనరేటర్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం జరుగుతుందన్నమాట. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మీ అందరూ ఆన్సర్ చేయగలిగేటువంటి క్వశ్చనే, కింది ద్రవాల్లో అత్యధిక సాంద్రత దేనికి ఉంది అని చెప్పేసి అడిగారు.
సో పాదరసం, నీరు, కిరోసిన్, ఆల్కహాల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 1 పాదరసం అండి. పాదరసానికి అత్యధిక సాంద్రత అయితే ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 7th క్వశ్చన్ వచ్చేసి ఇనుము, క్రోమియం, నిక్కెల్, కార్బన్లను కలిగినటువంటి మిశ్రమ లోహం ఏంటి? అంటే వీటన్నిటినీ కలిపితే ఒక లోహం వస్తుంది, అదేంటి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్టెయిన్లెస్ స్టీల్ అండి. సో ఇనుముని, క్రోమియంని, నికెల్ని, కార్బన్ని ఈ 4 వాటిని కూడా కలిపితే మనకు వచ్చేటువంటి అవుట్పుట్ స్టెయిన్లెస్ స్టీల్ అనేటువంటి ఒక పదార్థం మనకి రావడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 8th క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా మీరు ఆన్సర్ చేయగలిగేటువంటి క్వశ్చనే. కింది వాటిలో దేన్ని అణు రియాక్టర్లో ఇంధనంగా వాడతారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి యురేనియం అండి. మనకి న్యూక్లియర్ రియాక్టర్లో పవర్ జనరేట్ చేయడం కోసం మనం యురేనియంని ఇక్కడ దీనికి సంబంధించి ఇంధనంగా యూజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 యురేనియం అండి. 9th క్వశ్చన్ వచ్చేసి తెల్ల స్పిరిట్ అని దేన్ని అంటారు? వైట్ స్పిరిట్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. సో తెల్ల స్పిరిట్ అని చెప్పేసి దేన్ని అంటారు అంటే పెట్రోలియం హైడ్రోకార్బన్ల మిశ్రమాన్ని. ఓకే, పెట్రోలియం హైడ్రోకార్బన్ల మిశ్రమాన్ని తెల్ల స్పిరిట్ అని చెప్పేసి పిలుస్తారండి. సో తెల్ల స్పిరిట్ అంటే దేన్ని అంటే పెట్రోలియం హైడ్రోకార్బన్ల మిశ్రమాన్ని తెల్ల స్పిరిట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. 10th క్వశ్చన్ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓజోన్ వాయువు ఏ రంగులో ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో ఓజోన్ వాయువు మనకి ఇక్కడ నీలం రంగులో ఉంటుందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో కూడా అడిగినటువంటి బిట్ ఇది. సో ఓజోన్ వాయువు ఉండేటువంటి రంగు నీలం రంగు. సో మనకి ఆకాశంలో ఓజోన్ లేయర్ ఉంటుంది. యూవీ రేసెస్ అనేవి భూమి మీదకి రాకుండా అడ్డుకునేటువంటి లేయర్ అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సో ఈ ఓజోన్ O3 అని చెప్పేసి అంటాం కదా దీన్ని. సో ఓజోన్ O3 ఉండేటువంటి యొక్క రంగు ఏంటి అంటే నీలం అండి, అంటే బ్లూ కలర్. 11th వన్ వచ్చేసి కింది వాటిలో కిరణజన్య సంయోగ క్రియకి అవసరమైనటువంటివి ఏవి అని చెప్పేసి అడిగారు. సో కిరణజన్య సంయోగ క్రియ, ఒక మొక్క ఉంది అంటే అది బతకాలి అంటే మొత్తం 4ని యూజ్ చేసుకొని అది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని బతుకుతుందని చెప్పేసి మనం చదువుకున్నాము. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 4 ఉందండి. నీరు, కార్బన్ డయాక్సైడ్, అలాగే సూర్యరశ్మి, అలాగే భూమిలో ఉండేటువంటి నత్రజని కూడా వస్తుంది. సో నీరు, కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి 3 మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా చెప్పుకోవచ్చు. వీటిని యూజ్ చేసుకొని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్క అనేది దాని యొక్క ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. సో ప్రిపేర్ చేసుకుని బతకడం జరుగుతుంది. 12th క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో మెత్తటి మూలకం ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి సోడియంని ఇక్కడ మెత్తటి మూలకం అని చెప్పేసి ఇక్కడ పిలుస్తారండి. సో సోడియం మెత్తటి మూలకం. 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా ఇచ్చారు. సో మీకు యూజ్ అయ్యేటువంటి టాపిక్ లాగా అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హైడ్రోకార్బన్లు అని చెప్పేసి ఇచ్చి సాధారణ ఫార్ములా ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆల్కేన్కి సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అయితే వస్తుందండి. సో CnH2n+2 అనేటువంటి యొక్క ఫార్ములా అయితే రావడం జరుగుతుంది. ఇంత టఫ్ క్వశ్చన్స్ అయితే మనకి కోర్ట్ ఎగ్జామ్లో రావు కానీ, బట్ ఎలాగో క్వశ్చన్ ఉంది కాబట్టి డిస్కస్ చేద్దాము. ఇంకా ఆల్కీన్ అంటేనేమో ఇక్కడ ఆల్కీన్కి సంబంధించినటువంటి ఫార్ములా వచ్చేసి CnH2n అండి. ఇంకా ఆల్కైన్ అంటేనేమో ఇక్కడ చూసుకున్నట్లయితే CnH2n-2. ఓకే, సో ఆల్కైన్ అంటేనేమో CnH2n+2 వస్తుంది. ఆల్కీన్ అంటేనేమో CnH2n వస్తుంది. ఆల్కైన్ అంటేనేమో CnH2n-2 రావడం జరుగుతుంది. సో హైడ్రోకార్బన్లకి సంబంధించిన ఫార్ములాస్ ఇవి. సో ఆప్షన్ 1 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. 14th క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగానే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పరమాణు స్థిరత్వం, రేడియం, విద్యుత్ విశ్లేషణ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటిని కనుగొన్నది ఎవరు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతారు. సో పరమాణు స్థిరత్వాన్ని ఎవరు కనుక్కున్నారు అంటే నీల్స్ బోర్ అనేటువంటి యొక్క సైంటిస్ట్ కనుగొనడం జరిగింది పరమాణు స్థిరత్వాన్ని. ఇంకా రేడియంని కనుగొంది ఎవరు అంటే క్యూరీ దంపతులు అని చెప్పేసి అంటారు. ఇంకా విద్యుత్ విశ్లేషణని కనుగొంది మైకెల్ ఫ్యారడే అండి. సో మైకెల్ ఫ్యారడే విద్యుత్ విశ్లేషణని కనుగొన్నారు. రేడియం ఏమో క్యూరీ దంపతులు కనుగొన్నారు. పరమాణుమేమో నీల్స్ బోర్ కనుగొనడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చేసి బనానా ఆయిల్ని దేని నుంచి తయారు చేస్తారు అని చెప్పేసి అడిగారు. బనానా ఆయిల్ని దేని నుంచి తయారు చేస్తారు అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి పెట్రోలియం నుంచి బనానా ఆయిల్ని తయారు చేస్తారండి. సో బనానా ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యేది దేని నుంచి అంటే పెట్రోలియం నుంచి అండి.
16th క్వశ్చన్ వచ్చేసి కింది ఏ రకం గాజుతో గ్లాసు బ్లోయింగ్ చేస్తారు అని చెప్పేసి అడిగారు. సో బ్లోయింగ్ అంటే సో ఊదటం లాంటిది అనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించి దాని మీదకి ఎయిర్ ఫ్లో ఏ విధంగా చేస్తారు. ఓకే, సో కింది ఏ రకం గాజుతో గ్లాసు యొక్క బ్లోయింగ్ చేస్తారు అంటే పైరెక్స్ గాజుతో చేస్తారండి. సో పైరెక్స్ గాజుతో మనకి ఇక్కడ గ్లాసు బ్లోయింగ్ అనేది చేయడం జరుగుతుంది. 17th క్వశ్చన్ వచ్చేసి H3PO4 ఏ ఆమ్లం యొక్క రసాయనిక ఫార్ములా అని చెప్పేసి అడిగారు. H3PO4 అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పాస్ఫారిక్ ఆమ్లం యొక్క రసాయనిక ఫార్ములా అండి. H3PO4 అనేది పాస్ఫారిక్ ఆమ్లం యొక్క రసాయనిక ఫార్ములా. హేబర్ పద్ధతిలో అమ్మోనియా తయారీలో ఉపయోగించేటువంటి వాయువు ఏంటి అని చెప్పేసి అడిగారు. హేబర్ పద్ధతిలో అమ్మోనియా తయారీలో ఉపయోగించేటువంటి వాయువు ఏంటి అంటే మనకి ఇక్కడ 2 వాయువులను యూజ్ చేస్తారండి. హైడ్రోజన్, నైట్రోజన్ని యూజ్ చేసి అమ్మోనియాని హేబర్ పద్ధతిలో తయారు చేయడం జరుగుతుంది. సో హేబర్ పద్ధతిలో అమ్మోనియా యొక్క తయారీలో యూజ్ చేసేటువంటి వాయువులు వచ్చేసి 2, ఒకటి హైడ్రోజన్, మరొకటి నైట్రోజన్ అండి. 19th క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో సరైన స్థిరత్వ క్రమం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి కోర్ట్ ఎగ్జామ్స్లో రాకపోవచ్చు, బట్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో కింది వాటిలో సరైన స్థిరత్వ క్రమం ఏది అంటే ఫస్ట్ వచ్చేసి HF ఈజ్ గ్రేటర్ దాన్ HCl అండ్ ఈజ్ గ్రేటర్ దాన్ HBr అండి, అండ్ ఈజ్ గ్రేటర్ దాన్ HI అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. 20th క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో భారజలం యొక్క రసాయనిక ఫార్ములా ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో చాలా ఎగ్జామినేషన్స్లో వచ్చిందండి ఇది. సో భారజలం అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి D2O అంటారండి. D2O అంటే భారజలం. ఇది యాక్చువల్గా ఎందులో యూజ్ చేస్తారు అంటే మన యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో ఆ న్యూక్లియర్ పవర్ పాయింట్స్లో ఈ యొక్క భారజలాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ భారజలం యొక్క రసాయనిక ఫార్ములా ఏంటి అంటే D2O అండి. ఇక్కడ H2O అంటే మనకి నీరు అని తెలుసు, ఇంకా N2O అంటే నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పేసి మనకు తెలుసు. సో భారజలం యొక్క రసాయనిక ఫార్ములా D2O. 21st క్వశ్చన్ వచ్చేసి శాశ్వత అయస్కాంతాలను తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి ఆల్నికో, ఓకే, AlNiCO ఇందులోనే ఉందండి పేరు AlNiCO. ఓకే, సో ఆల్నికో వేటి మిశ్రమం అని చెప్పేసి అడిగారు. సో Al అంటే అల్యూమినియం, Ni అంటే నికెల్, తర్వాత CO అంటే కోబాల్ట్ అండి. సో పైవన్నీ కూడా మనకి ఇక్కడ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో శాశ్వత అయస్కాంతాలను తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి ఆల్నికో వేటి మిశ్రమం అని చెప్పేసి అడిగారు. అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ యొక్క మిశ్రమమే ఈ యొక్క శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మిశ్రమం. 22nd క్వశ్చన్ వచ్చేసి కింది ఏ పదార్థం అయస్కాంతంతో వికర్షణ చెందుతుంది అని చెప్పేసి అడిగారు. సో అయస్కాంతంతో వికర్షణ చెందేటువంటి పదార్థం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో అయస్కాంత పదార్థం అండి. అయస్కాంత పదార్థం ఇక్కడ అయస్కాంతంతో పెట్టినప్పుడు వికర్షణ చెందుతుందన్నమాట. 23rd క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువు ఉపరితల వైశాల్యం పెరిగితే ఉష్ణాన్ని కోల్పోయే రేటు ఏమవుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఒక వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం పెరిగినప్పుడు, ఓకే, సో ఒక వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం పెరిగినప్పుడు సో దానికి సంబంధించినటువంటి ఉష్ణం ఏమవుతుంది అంటే ఉష్ణాన్ని కోల్పోయేటువంటి రేటు పెరుగుతుందండి. సో ఉష్ణాన్ని కోల్పోయేటువంటి రేటు పెరుగుతుంది. 24th క్వశ్చన్ వచ్చేసి నీటిపై కిరోసిన్ చల్లితే తలతన్యతలో ఎలాంటి మార్పు వస్తుంది అని చెప్పేసి అడిగారు. ఒక మగ్గులో కానీ లేదా ఒక బకెట్లో కానీ మనకి నీరుందనుకుందాము. సో దీనికి సంబంధించి నీరుందనుకున్నాం. సో ఆ నీటి మీద కిరోసిన్ చల్లితే దాని యొక్క తలతన్యతలో ఎలాంటి మార్పు వస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్వశ్చన్ అయితే ఉంది. సో తలతన్యతలో మార్పు అనేది తలతన్యత అనేది తగ్గుతుందండి. ఓకే, సో తలతన్యత అనేది తగ్గుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అనమాట. 25th క్వశ్చన్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. నీటిలోని ఉప్పును వేరు చేసేటువంటి పద్ధతి ఏది అని చెప్పేసి అడిగారు. నీటిలోని ఉప్పుని వేరు చేసేటువంటి పద్ధతిని ఇగర్చడం అంటారండి. ఓకే, సో ఇగర్చడం అని చెప్పేసి అంటారు. నీటిలోని ఉప్పును వేరు చేసేటువంటి పద్ధతిని ఇగర్చడం అని చెప్పేసి అంటారు. సో ఈ పద్ధతి ద్వారా నీటిలో ఉన్నటువంటి ఉప్పును వేరు చేస్తారు. 26th క్వశ్చన్ వచ్చేసి కింది ఏ నియమం ప్రకారం ఏ 2 ఎలక్ట్రాన్ల 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు అని చెప్పేసి అడిగారు. సో ఇది ఒక పర్సన్ కనిపెట్టినటువంటి, ఒక సైంటిస్ట్ కనిపెట్టినటువంటి పర్టికులర్ ఫార్ములాకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పౌలి వర్జన నియమం ప్రకారం 2 ఎలక్ట్రాన్ల 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు. ఓకే, పౌలి వర్జన నియమం ప్రకారం 2 ఎలక్ట్రాన్ల 4 క్వాంటం సంఖ్యలు సమానం కావండి.
27th క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో శూన్య ద్రవ్యరాశి ఉన్నటువంటి కణం ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి న్యూట్రినో అండి. సో శూన్య ద్రవ్యరాశి ఉన్నటువంటి కణం న్యూట్రినో అని చెప్పేసి అంటారు. సో గుర్తుపెట్టుకోండి, శూన్య ద్రవ్యరాశి ఉన్నటువంటి కణం వచ్చేసి న్యూట్రినో. 28th క్వశ్చన్ వచ్చేసి ఇది ఒక కెమికల్ ఫార్ములా ఇది. సో N2+3H2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇస్ ద రిజల్ట్ విల్ బి 2NH3 అని చెప్పేసి అడిగారు త్రూ ఫెర్రస్ అని చెప్పేసి. సో అనేది ఏ రకానికి చెందినటువంటి చర్య అని చెప్పేసి ఇక్కడైతే అడగడం జరిగింది. ఇంత డీప్ క్వశ్చన్స్ అయితే మనకి రావు, కానీ సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చూసుకున్నట్లయితే రసాయనిక సంయోగం ద్వారా వచ్చేటువంటి చర్య అనమాట. 29th క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో సరైంది ఏది అని చెప్పేసి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. భౌతిక మార్పుల్లో భౌతిక ధర్మాల్లో మాత్రమే మార్పు జరుగుతుంది, రసాయన మార్పుల్లో పదార్థాల సంఘటనంలో మార్పు జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కూడా రైట్ అండి. సో ఆప్షన్ 3 రైట్. సో భౌతిక మార్పుల్లో భౌతిక ధర్మాల్లో మాత్రమే మార్పు జరుగుతుంది, రసాయన మార్పుల్లో పదార్థాల సంఘటనంలో మార్పు జరుగుతుంది అనేది ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనకి సరైనవిగా చెప్పుకోవచ్చు. 30th క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో సంయోజనీయ పదార్థాలు ఏవి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్, అలాగే నీరు అండి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే నీరు అలాగే మనకి మీథేన్, ఈ రెండు కూడా మనకి రైట్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. సో దీనికి సంబంధించి సంయోజనీయ పదార్థాలు ఏవి అంటే నీరు, మీథేన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 31 క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఇనుము ధాతువు ఏది అని చెప్పేసి అడిగారు. ఒకటి హెమటైట్, మరొకటి మ్యాగ్నటైట్ అండి. ఓకే, సో ఇనుము యొక్క ధాతువులు వచ్చేసి హెమటైట్ అండ్ మ్యాగ్నటైట్. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అనమాట. 32nd క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఎస్ బ్లాక్ మూలకం కానిది ఏది అని చెప్పేసి అడిగారు. ఎస్ బ్లాక్ మూలకం కానిది టైటానియం అండి. సో మనకి ఇంత డెప్త్గా అయితే అడగరు, అంటే మనకి ఆ పర్టికులర్ గ్రాఫ్లో ఉండేటువంటి టేబుల్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అయితే రావు, కానీ బట్ ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే యాడ్ చేశాను. కింది వాటిలో ఎస్ బ్లాక్ మూలకం కానిది ఏది అంటే టైటానియం. ఇంకా డి బ్లాక్ మూలకాల సాధారణ ఆక్సీకరణ స్థితి ఎంత అని చెప్పేసి అడిగారు. సో డి బ్లాక్ మూలకాలకు సంబంధించిన సాధారణ ఆక్సీకరణ స్థితి వచ్చేసి మనకి +2 అండి. 34th క్వశ్చన్ వచ్చేసి రేడియో ధార్మికతని ప్రదర్శించేటువంటి క్షారలోహం ఏది అని చెప్పేసి అడిగారు. రేడియో ధార్మికతని ప్రదర్శించేటువంటి క్షారలోహం ఏది అంటే ఫ్రాన్షియం అండి. ఓకే, ఫ్రాన్షియాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే రేడియో ధార్మికతని ప్రదర్శించేటువంటి క్షారలోహంగా ఇక్కడ పరిగణించవచ్చు. 35th క్వశ్చన్ వచ్చేసి అరటిపండు బంధం కలిగినటువంటి అణువు ఏది అని చెప్పేసి అడిగారు. అరటిపండు బంధం కలిగినటువంటి అణువు ఏది అంటే సో రైట్ ఆన్సర్ వచ్చేసి డైబోరేన్ అండి. సో డైబోరేను అరటిపండు బంధాన్ని కలిగి ఉంటుందన్నమాట. అరటిపండు బంధం కలిగినటువంటి అణువులాగా ఇది కలిగి ఉంటుంది. సో డైబోరేన్ అని చెప్పేసి అంటారు. సో ఇవి 35 క్వశ్చన్స్ అండి, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇందులో చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, కొన్ని డెప్త్లో కూడా ఉన్నాయి. సో అలా మరీ డీప్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ ఇలాగ మ్యాచ్ ది ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ సో కొన్ని బిట్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూడడానికి ప్రయత్నం చేయండి. సో డైలీ నేను మీకు ప్రతి టాపిక్కి సంబంధించి వీడియోస్ అయితే చేస్తాను. సో డైలీ ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కూడా చేస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.